నమస్తే. ఈరోజు B5 న్యూస్ ద్వారా ఒక మంచి కార్యక్రమాన్ని మనం రైతుల కోసం అందించబోతున్నాము. ఈ కార్యక్రమాల్లో భాగంగా జనగాం జిల్లాలోని గానుబాడ్ విలేజ్లో కాకర తోట మరియు బెండాయ తోట, తర్వాత అన్ని రకాల తోటలు కూడా ఈ రైతు వేశాడు. రైతు పేరు పొత్కనూరి నరేష్. ఇతను వేరే పంట తీయకుండా ఆరుతడి పంటలను తీసుకోవడానికి ఇతను ముందొచ్చి అనేక కార్యక్రమాలు చేపడుతూ అనేక రకాలైనటువంటి తోటల్ని ఇతడు పెంచడంలో ముందున్నాడు. ఎందుకంటే ఆకాశాన్ని అంటుతున్నటువంటి ధరలు కూరగాయలు చూస్తేనే మండిపోతున్నాయి. మరి టమాటా, వంకాయ, కాకరకాయ, బీరకాయ, ఇంకా అనేక రకాలైనటువంటి పంటలు ఇతని 30 గుంటల్లో వేసి ఇతరులకు ఆదర్శప్రాయంగా నిలబడి కొందరికి ఉపాధి కూడా కల్పించడంలో ముందున్నాడు. సుమారు ఇతనికి 30 గుంటల్లో 3,50,000 రూపాయలు ఖర్చు వచ్చింది. ఇతడు రోజుకి ఒక 3.5 నుండి 4 క్వింటాల వరకు బీరకాయలు కానీ కూరగాయలు కానీ అన్ని రకాల కూరగాయలని ఈ గానుపాడు నుండి జనగాం తీసుకువెళ్ళి విక్రయిస్తున్నాడు. అంతేకాకుండా ఇతడు ఎంతోమంది కూలీలకు కూడా ఉపాధి కల్పించడంలో ముందున్నాడు. ఈ కాకరకాయలు తీసుకెళ్ళి సగటున రోజుకి ఒక 5,000 రూపాయలు ఇతడు తీసుకోవడం జరుగుతుంది. టమాటాలు కానీ, బీరకాయలు కానీ, బెండకాయలు కానీ అనేక రకాల కాయగూరలు ఇతను తీసుకెళ్ళి జనగామలో అమ్ముటకు ప్రయత్నం చేస్తున్నాడు. అది కాక ఇక్కడ తోట దగ్గరికి వచ్చే వారికి కూడా ఒక 20 రూపాయల లాభంతో చూసుకోకుండా అతను ఇతరులకు కూడా ఈ విక్రయాలు, ఈ కూరగాయలని అందించడంలో ముందున్నాడు. ఇతడు ఆదర్శప్రాయంగా ఉండి అందరికి కూడా ఇతడు కూరగాయలు వేయడంలో అందరికీ సలహా ఇస్తూ, మరి కూరగాయలు మనం విజువల్లో చూస్తుంటే ఈ బీరకాయలను చూస్తూ ఉన్నాము. మనము ఇక్కడ చూడండి, అతని మాటలు విందాం. జనగామ జిల్లా జనగామ మండలం గానుపాడు గ్రామం. నా పేరు నరేష్. తోట పెట్టి సంవత్సరం అవుతుంది. ఇప్పుడు ఈ తోట ఎన్ని రోజులు అవుతుంది పెట్టి? సంవత్సరం అయిపోతుంది. అంటే ఇలా ఏమేమి తోట పెట్టారు? ఏమిటి? కాకర, బీర, సోరకాయ. అంటే ఇప్పుడు ఇక్కడ మీరు దీనిలో ఎంత వస్తుంది రోజుకి పంట? రోజు పంట 2-3 వేలు వస్తుంటుంది. దీని తప్పించినాం. దీని ఖర్చు ఎంత వచ్చింది? ఖర్చు 3.5 వచ్చింది. అంటే ప్రభుత్వం నుంచి వచ్చిందా? మీరు ఏమైనా సబ్సిడీ? మొత్తం పెట్టుకున్నాం. సబ్సిడీ నుంచి వస్తుందని రాలేదు. అంటే ఈ సీడ్ ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు? సీడ్ జనగాం జేకేఎస్ నుంచి పట్టుకొచ్చారా? ఇప్పుడు ఎన్ని రోజులు ఉంటుందంట ఇది సీడు? 45 డేస్ స్టార్ట్ అవుతుంది. 3 మంత్స్కి అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ పంట రోజుకి ఎన్ని క్వింటాలు వెళ్తుంది ఇది? ఇప్పుడు వెళ్తుంది 1 క్వింటాల్ 70 కిలోలు 80 కిలో అట్లా. దీన్ని ఎక్కడ అమ్ముతారు? ఇది జనగాం మార్కెట్లో అమ్ముతారు. అంటే ఇక్కడ వేరే తీసుకోబెట్టే వాళ్ళు వస్తారు, కూరగాయలు తీసుకోబెట్టాలి. ఎవరో ఒకరు వస్తుంటారు మార్కెట్, అది అంగడి వాళ్ళు. అంటే అక్కడికి ఇక్కడికి ఏమైనా వాళ్ళకి ఏమైనా లాభం ఉంటుందా? 20 రూపీస్ వరకు మనకి ఎక్కువ వస్తుంటుంది. ఇక్కడ వీళ్ళు ఎన్ని యుగాల నుంచి వీళ్ళు ఇక్కడ వస్తున్నారు? ఇక్కడ పెట్టినప్పటి నుంచి వస్తారు వాళ్ళు. మరి మీరు ఈ పంట పెట్టాలనే ఆలోచన ఎందుకు వచ్చింది మీకు? ఇక మా వర్క్ చక్కగా నడవక దీని మీద వచ్చింది. ఎట్లా ఇప్పుడు ఎంత భూమిలో పెట్టారు మీరు? ఇది 30 గుంటలు మొత్తం. 30 గుంటలు పెట్టారు. దీనికి ఎంత ఖర్చు వచ్చింది మొత్తం? 3.5 దాకా వచ్చింది. 3.5 లక్షలు. 3.5 లక్షలు వచ్చిందా? ఇప్పటి వరకు ఎంత మీరు? 2 lakhs దాకా వచ్చింది. అంటే ఇది ఎన్ని రోజుల కాల పరిమితి? ఇది 3 months. 3 months అయినాక దీన్ని మార్చాలి, మళ్ళీ మార్చాలి. మరి మీరే పెట్టినా ఇంకెవరికన్నా చెప్పిండ్రు? రైతు మేమే చేసుకుంటున్నాం. రైతులకు ఎవరికని చెప్పారా మీరు? ఇంకో కూడా పెట్టించినాం. ఎవరు వాళ్ళు? పొలాల రాజు. వాళ్ళు ఎంత పెట్టారు? వాళ్ళు కూడా అద్దె దగ్గర వేసారు. వాళ్ళు కూడా సేమ్ ఇదే పంట వేసారు. పంట